మాఘపురాణం 9వ అధ్యాయం. భారతదేశంలో అనేకమైన నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే పవిత్రమైనవి. అలాంటి పవిత్రమైన నదుల్లో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఈ నదులు పరమ పవిత్రమైనవి. అవి అడవుల గుండా, పర్వతాల గుండా, అనేక ఓషధుల మీదుగా ప్రవహిస్తాయి. దాంతో ఆ నది నీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే వాటిని అంత పవిత్రత వచ్చింది. వీటన్నిటిలోకి గంగా నది అతి పవిత్రమైనది. గంగా నది శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఆవిర్భవించింది. వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయంలో వటుకు తన శరీరాన్ని బాగా పెంచేశాడు. లోకాలన్నీ ఆక్రమించాడు. ఆ సమయంలో ఆయన పాదాలను బ్రహ్మదేవుడు కడిగాడు. ఆ జలమే భూలోకానికి ప్రవహించి గంగానది అయింది. అలా వైకుంఠంలో విష్ణువు యొక్క పాదాల నుంచి ఆవిర్భవించిన గంగానది స్వర్గంలో చేరి అక్కడి నుంచి ఆకాశానికి, అక్కడి నుంచి ఈశ్వరుడి శిరస్సు మీదకి, అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీదకి, అక్కడి నుంచి భూలోకానికి, అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళి సగరపుత్రులకు ఉత్తమ గతులను కల్పించింది. స్వర్గంలో దీని పేరు గంగా, భూలోకంలో భాగీరథి, పాతాళంలో దీని పేరు భగవతి. ఇలా గంగానది స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకాల్లో ప్రవహించి అక్కడి వారందరినీ పవిత్రులను చేసింది. ఈ నదీ స్నానం పరమపుణ్యం. ఒకవేళ నదిలో స్నానం చెయ్యలేకపోతే గంగా నది జన్మని తలుచుకున్నా చాలు, మన పాపాలన్నీ హరించుకుపోతాయి. మరణానంతరం విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అందుకే గంగలో స్నానం చేసిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందంటారు పురాణాలు. కాబట్టి ఆ మాసంలో ఉదయం స్నానం చేసేటప్పుడు గంగానదిని గనక తలుచుకొని స్నానం చేస్తే వారికి గంగా స్నాన ఫలం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపులైనా ఫలం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపాత్ములనైనా ప్రక్షాళనమైపోతారు. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. దత్తాత్రేయుడు తన శిష్యుడైన కార్తవీర్యుడికి పూర్వకాలంలో మగధ రాజ్యంలో 9 బ్రాహ్మణ పౌరోహిత్యం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. వారిలో ఒక్కొక్కరికి ఒక కుమార్తె ఉన్నది. 9 ఆడపిల్లలు ఒకచోటే కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఒకటిగా పెరిగారు. వారు దినదిన ప్రవర్ధనమానమై పెరిగారు. యుక్త వయస్కులయ్యారు. ఒకరోజు తన ఊరి పక్కనే ఉన్న సరస్సుకి వెళ్ళి స్నానానికి వెళ్ళారు. అక్కడ ఆ సమయానికి ఒక విద్యార్థి సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతని అందానికి 9 ఆడపిల్లలు ముచ్చటపడ్డారు. తొలిచూపులోనే మోహించారు. అతడు బయటికి వచ్చేదాకా వేచి ఉండి బయటికి రాగానే 9 వివాహం చేసుకోమని అడిగారు. దానికి ఆ విద్యార్థి, నేను ఇంకా చదువుకుంటున్నాను, విద్యాభ్యాసం పూర్తి కాలేదు, కాబట్టి నేను వివాహం గురించి ఆలోచించలేను, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. అయితే ఆ అమ్మాయిలు 9 అతన్ని బలవంతం చేశారు. ఆ 9 వివాహం ఆడవలసిందే అని నిర్బంధించాడు. అతను నిరాకరించాడు. ససేమిరా అన్నాడు. దాంతో అమ్మాయిలు 9కి కోపం వచ్చింది. మా కోరిక తిరస్కరించి మమ్మల్ని నిరాశపరిచావు కాబట్టి నువ్వు పిశాచంగా అయిపోవాలి అని శపించారు. దాంతో విద్యార్థి కూడా, నన్ను నిష్కారణంగా శపించారు కాబట్టి మీరు కూడా పిశాచాలై చుట్టుపక్కలే చెట్ల మీద తిరుగుతూ ఉండండి అని ఎదురు శాపం పెట్టాడు. 5 పిశాచాలయ్యారు. కొంతకాలం గడిచింది. అటుగా పోతున్న ఒక యోగి చెరువులో స్నానానికి వచ్చాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ యోగీశ్వరుడికి నమస్కరించి, ఓ యోగీశ్వర, మా పిల్లలు ఈ చెరువులో స్నానానికి వచ్చి చాలా రోజులైంది. ఏమైపోయారో తెలియదు. ఇంతవరకు తిరిగి రాలేదు. వారి సంగతి మాకు తెలియజెప్పండి అని అడిగారు. యోగీశ్వరుడు దివ్య దృష్టితో చూసి, బ్రాహ్మణులారా, ఆ అమ్మాయిలు 9 ఒక బ్రహ్మచారి తనను వివాహం చేసుకోలేదని అతన్ని శపించి ప్రతిశాపానికి ఆ చెట్టు మీదనే పిశాచాలై తిరుగుతున్నారు అని. ఆ విద్యార్థి మంచివాడు, బుద్ధిమంతుడు కాబట్టి గురువుగారి దయవల్ల శాప విముక్తుడైనాడు. కానీ వీళ్ళు మాత్రం అలాగే ఉన్నారు అన్నాడు. ఆ బ్రాహ్మణులు తమ కుమార్తెలకు శాప విమోచనం ఏ రకంగా జరుగుతుందో చెప్పమని బ్రతిమిలాడితే ఆ యోగి త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట స్నానం చేస్తే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ యోగికి నమస్కరించి పిశాచ రూపంలో ఉన్న కుమార్తెలను వెంటబెట్టుకొని పోయి త్రివేణి సంగమంలో మాఘమాసంలో స్నానం చేయించారు. దాంతో వారి పిశాచ రూపాలు పోయి మామూలు మనుషులయ్యారు. గంగా స్నానం చేస్తే ఒక్క మానవులకే కాకుండా యక్ష, రాక్షస, పిశాచాలు కూడా పాపాలు నాశనమవుతాయి. మాఘమాసంలో ఒకసారి గంధర్వ లోకంలోని ఓ గంధర్వుడు గంగా స్నానం చేసి వద్దాం రమ్మని భార్యను వెంటబెట్టుకొని మా లోకానికి వచ్చాడు. గంధర్వుడు ముందుగా గంగా స్నానం చేశాడు. కానీ అతడి భార్య గంగలో స్నానం చేయడానికి ఇష్టపడలేదు. గంధర్వుడు ఎంతగానో చెప్పాడు, బ్రతిమాలాడు. స్నానం చెయ్యనుగాక చెయ్యను అంది. దాంతో గంధర్వుడు కోపించి నువ్వు గంధర్వ లోకానికి రావద్దు అని కట్టడి చేసి తాను మాత్రమే వెళ్ళిపోయాడు. ఆమె భూలోకంలోనే తిరుగుతూ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరింది. తపస్సులో ఉన్నాడు మహర్షి. ఆమె కొంటెదనం ప్రదర్శించి ఆయన తపస్సుకు భంగం కలిగించింది. గంధర్వ స్త్రీని చూసిన విశ్వామిత్రుడు వ్యామోహితుడైనాడు. ఆ ఇద్దరు అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా స్వైరవిహారం చేస్తున్నారు. కాలం గడిచిపోతుంది. గంధర్వుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె విశ్వామిత్రుడితో విహరిస్తుండడం చూచి పాషాణమైపోవుగాక అని శపించాడు. విశ్వామిత్రుని చూసి ఋషీశ్వరుడైన నీకు స్త్రీ వ్యామోహం పోలేదు. పరస్త్రీ అని కూడా చూడకుండా నా భార్యతో క్రీడా విలాసాలతో తేలి ఆడుతున్నావు. దీనికి శిక్షగా నీ ముఖం కోతి ముఖం అవుతుంది. స్త్రీలంతా నిన్ను చూసి అసహించుకుంటారు అని శపించాడు. ఆ శాపానికి విశ్వామిత్రుడు చాలా విచారించాడు. అంతలో నారదుడు వచ్చి మహర్షి, క్షణికమైన భోగాల కోసం మహోన్నతమైన తపస్సును పాడు చేసుకున్నావు. నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యి. శాప విముక్తుడవుతావు. నీ కమండలంతో నీళ్లు తెచ్చి బండరాతి మీద చల్లు. ఆ గంధర్వ స్త్రీ కూడా శాప విమోచనం పొందుతుంది అన్నాడు. విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి శాప విముక్తి పొందాడు. తరువాత కమండలంతో నీరు తెచ్చి బండరాళ్ళ మీద చల్లగా ఆ రాయి గంధర్వ స్త్రీగా మారిపోయింది. కాబట్టి కార్తవీర్య, గంగా జలానికి అంతటి మహిమ ఉన్నది అంటూ గంగాతీర్థ మహిమను వివరించాడు దత్తాత్రేయుడు. 9వ అధ్యాయం సమాప్తం.